వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. డిప్యూటీ సీఎం మా పెద్ద బావ మార్వాడి గో బ్యాక్ ఈ నినాదం వేళ సీన్‌లోకి బట్టి విక్రమార్క పేరు రావడం జరిగింది. ఏంటి ఒకదానికొకటి సంబంధం లేదు. డిప్యూటీ సీఎం మా బావని. మరి గో బ్యాక్ నినాదానికి బట్టి ఈ వివాదంలోకి రావడానికి కారణం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలంగాణలో మార్వాడీలు వర్సెస్ లోకల్ నినాదం ఇక్కడ మరింత ముదిరిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్వాడి హఠావో తెలంగాణ బచావో పేరుతో కూడా ఈ నెల 22వ తేదీన తెలంగాణ బంద్‌కు కూడా ఇక్కడ వైశ్య వికాస వేదిక పిలుపునివ్వడం ఇది సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఈ ప్రాంతాన్ని విడిచి మార్వాడీలు వెళ్ళిపోవాల్సిందనంటూ కూడా పలు సంఘాలు ఆందోళనలు, ర్యాలీలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా దేశంలో ఎక్కడైనా నివసించే వ్యాపారులు అంటే నివసిస్తూ వ్యాపారాలు చేసుకునే హక్కు తమకు ఉందనేసి కూడా అటు మార్వాడీలు అంటే రాజస్థాన్, గుజరాత్ నుండి వచ్చినటువంటి వ్యాపారం హైదరాబాద్‌లో 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఎవరు ఎక్కడైనా బతకచ్చు అనే ఏదైతే ఉందో అది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. అయితే ఇప్పుడు మార్వాడీలు గో బ్యాక్ అంటే రాజస్థాన్, గుజరాత్ నుండి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్తున్నటువంటి ఈ నినాదం ఇటువంటి నేపథ్యంలో మార్వాడీలు గో బ్యాక్ నినాదానికి ఇప్పుడు క్రమంగా పొలిటికల్ టర్న్‌గా తీసుకురావడం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇక్కడ కొంత ఇంట్రెస్ట్‌గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి క్రమంలో గుజరాత్ తెలంగాణ సమాజం అధ్యక్షుడిగా ఉన్నటువంటి దిగ్నేష్ జోషి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మా పెద్ద బావ అంటూ కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు మా అక్కను తీసుకొని గుజరాత్‌కి వెళ్ళిపోవాలా అని కూడా ప్రశ్నించారు. ఒక టీవీ డిబేట్‌లో కూడా మాట్లాడినటువంటి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ సీన్‌లోకి బట్టి విక్రమార్క గారు ఎందుకొచ్చారనేది మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటే మల్లు సతీమణి నందిని మల్లు కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడింది. మరి బట్టి విక్రమార్కతో ఓయూలో ఏర్పడినటువంటి పరిచయం ప్రేమగా మారడం, వీరిద్దరూ పెద్దలు ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. అందులో ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఊపందుకున్నటువంటి వేళ గుజరాత్‌లో తెలంగాణ సమాజం అధ్యక్షుడిగా ఉన్నటువంటి దీనికి ఈ సీన్‌లోకి బట్టి విక్రమార్కను తీసుకురావడం రాజకీయంగా మరింత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. తమ విషయంలో జరుగుతున్నటువంటి ఆందోళనలు కావచ్చు, ప్రచారాలపైన మార్వాడీలు ఇక్కడ బట్టి విక్రమార్కను కలిస్తే ఆయన వారికి ఎలాంటి హామీలు ఇస్తారు అనేది కూడా ఇక్కడ ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం. మరి తెలంగాణ ప్రజలు ఏవైతే గో బ్యాక్ మార్వాడి నినాదం తీసుకొచ్చారో అంటే అందరూ కాదు, అందరికీ కాదు. కొంతమంది అక్కడ జరిగినటువంటి పార్కింగ్ వివాదం నుండి కూడా ఈ నినాదం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వార్త ఏదైతే బట్టి విక్రమార్క గారు గుజరాత్ నుండి వచ్చినటువంటి ఆయన సతీమణి ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నారు కాబట్టి అక్కడ కూడా ఉన్నది మా అక్కే కదా అంటూ కూడా ఈయన ఈ వ్యాఖ్యలు ఒక టీవీ డిబేట్‌లో చెప్పడం. ఆ వ్యాఖ్యల పైన కూడా ఇప్పుడు అంటే గుజరాతీ అమ్మాయినే ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆమెను కూడా మేము గో బ్యాక్ అంటే మా అక్కను కూడా తీసుకెళ్ళిపోవాలా అనేది ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఇక్కడ కూడా బట్టి విక్రమార్క గారి పేరు రావడం, ఈ వ్యవహారం కూడా అక్కడికెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరి చూద్దాం నిజంగా అక్కడ వరకు ఎళ్తే బట్టి విక్రమార్క గారు ఈ సమస్యని ఎలా సాల్వ్ చేస్తారు? ఏం జరుగుతుందని కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.